ఇక గవర్నర్ మార్పు, రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్. నేడు రేపు అమిత్ షాతో తమిళిసై భేటీ. లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఛాన్స్. గవర్నర్ తమిళిసైను మార్చేందుకు కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమె స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తమిళిసై కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే గవర్నర్ గారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ముందు నుండే ఉన్నట్లు సమాచారం. మరి గవర్నర్ గారు కనుక ఆమెకు కన్యాకుమారి నుండి టికెట్ కనుక కన్ఫర్మ్ చేస్తే ఆమె ఇక్కడ గవర్నర్గా దిగిపోయి కన్యాకుమారికి వెళ్ళిపోయి అక్కడ రాజకీయాలు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఆ ప్లేస్లోకి ఎవరైనా ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి, ఎందుకనంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి ఐఏఎస్ కానీ లేదంటే ఐపీఎస్ని కానీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తప్పకుండా రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున పనిచేసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు మద్దతుగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజానికి గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రానికి ఇలాంటి రాజకీయ ముద్రలు లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది, అధికారాన్ని చెలాయించాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఉండాలి. కానీ మరి గవర్నర్ విషయంలో ఎందుకు వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అండగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి దగ్గర సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ళ కోసం పనిచేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రేపటి రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి అందులో కూర్చోబెడితే, ఆ గవర్నర్ ప్లేస్లో కూర్చోబెడితే మరి రానున్న రోజుల్లో ఐఏఎస్ అధికారు ఐపీఎస్ అధికారు ఏం చేయబోతున్నారు? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కనీసం 10 సీట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికోసం అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారం కూడా చేస్తున్న క్రమంలో ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ని తీసుకొచ్చుకొని అందులో పెడితే వాళ్ళు చేసే రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంకా అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగేది అంటే దేశవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మాకు బీజేపీకి కేంద్రంలో కూడా వాళ్ళు కంట్లో నడుచులాగా ఉంటారనే భయాన్ని ఈరోజు వాళ్ళలో చూస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకున్నది. మరి అధికారం తీసుకున్న తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలవాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే లోక్సభ ఎంపీలకు సంబంధించిన విషయంలో సీట్లను భర్తీ చేసేయడానికి ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఏది ఏమైనా ఎల్లుండి రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నాడు. అదే రోజు బీజేపీ నేత ప్రకటన, పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం, కొంగరకాలంలో మీటింగ్. మరి అమిత్ షా గారు ఎల్లుండి రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఎల్లుండి ఆయన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే బీజేపీ నేతను ఎన్నుకోవడము. రెండవది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలవాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే మనం మతానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోయేదంటే మనల్ని ఎవరు పట్టించుకోలేదు. మరి లోక్సభ ఎన్నికల లోపు తెలంగాణలో మత ఘర్షణలు రేపేటువంటి ప్రయత్నాలు అయితే అమిత్ షా గారు చేయబోతున్నారుగా. లేదు అనంటే మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ లాంటి నాయకులకి పూర్తి పగ్గాలు చేపట్టి నీకు నచ్చినట్లు మాట్లాడుకో, అవసరమైతే నువ్వు మసీదులు దవ్వను లేదంటే ఇంకేదైనా చర్చిలు దవ్వమని చెప్పు, బుల్డోజర్ రాజకీయాల గురించి కూడా మాట్లాడు. నువ్వు తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా హిందువులందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే తెలంగాణలో బీజేపీ ఎంపీల స్థానం పెరగాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి కుట్ర రాజకీయాలను తెలంగాణలో చేయాలనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం. మరి అట్లాంటి రాజకీయాలు చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు మతాన్ని ప్రచారానికి వాడుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ అందులో ఉన్నటువంటి ఎంపీలు కానీ వాళ్ళందరూ పూర్తిగా మతం పేరుతోనే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మత ఘర్షణలకు తావులేనటువంటి తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ మీద ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ తప్పకుండా వీళ్ళ కుట్రల్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయాలి.